ఈ మధ్యన మ్యారేజెస్ లోపల ఒక ట్రెండ్ అబ్జర్వ్ చేస్తున్నా. తొందరపడి విడాకులు తీసుకుంటారు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు దాటిన తర్వాత వేరే సంబంధాల కోసం ప్రయత్నం చేసి, లేకపోతే ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ బ్యాచిలర్ లైఫ్ గడిపి, ఎంతో కొంత తమ డిసిషన్ పైన రిగ్రెట్ ఫీల్ అయితా ఉంటారు. ఇట్లా రిగ్రెట్ ఫీల్ అయితూ తమ ప్రీవియస్ పార్ట్నర్‌ని అప్రోచ్ అయితా ఉంటారు. మళ్ళీ పెళ్లి చేసుకుందామని, మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేద్దామని. ఇందులో మగవాళ్ళున్నారు, ఆడవాళ్ళు గూడా ఉన్నారు. మేము గూడా మా ప్రొఫెషన్ లోపల ఎవరికైనా గాని వాళ్ళ యొక్క సిట్యుయేషన్ మొత్తం అర్థం చేసుకున్న తర్వాత, డైవోర్స్ ఈస్ నాట్ ది బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ ఆర్ బెస్ట్ సొల్యూషన్ ఫర్ యూ అని చెప్పినప్పుడు చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తారు దాన్ని. ఎందుకంటే వాళ్ళు తమ ఎమోషన్స్‌ని వాలిడేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు. అంటే ఎవరి దగ్గరికైనా వెళ్లి తమ బాధ గురించి చెప్పినప్పుడు వాళ్ళేం చెప్పాలి? "నీ భర్త తప్పు" అని చెప్పాలి. వాళ్ళ భర్తని తిట్టాలి. లేదా వాళ్ళ భార్య తప్పు అని చెప్పాలి. వాళ్ళ భార్యని తిట్టాలి. ఇట్లా జరిగినప్పుడు మాత్రమే అటువంటి వ్యక్తులతోటి మాత్రమే వీళ్ళు తిరుగుతా ఉంటారు, మాట్లాడుతా ఉంటారు. కాన్స్టెంట్‌గా తమ ఫీలింగ్స్‌ని వాలిడేట్ చేసుకుంటా ఉంటారు. కానీ అవతల పర్సన్‌కి అంత ఎమోషనల్ మెచ్యూరిటీ ఉందా? కామన్ సెన్స్ ఉందా? రిలేషన్‌షిప్స్ పైన అవగాహన ఉందా? ఫ్యామిలీ సిస్టమ్ పైన, మ్యారేజ్ అనే వ్యవస్థ పైన అంత గౌరవం ఉందా? అది పట్టించుకోకుండా ఒక ఎమోషన్స్ లోపల కొట్టుకుపోతా ఉంటారు. తర్వాత రిగ్రెట్ ఫీల్ అయితా ఉంటారు.